అరే కార్తిక్ హాట్ హాట్ గా పఫ్ఫులు తినాలందరా. చార్జ్ కొట్టానంటే 4:30 దగ్గర పడతావు. అసలే దమ్ము కొట్టడానికి డబ్బులు లేక నేను ఎడుతుంటే పఫ్ఫులు తింటాట మఫ్ఫు. నీ పాకెట్ మనీ ఏమైందిరా? నీ పఫ్ఫులకే సరిపోయింది కదరా. అమ్మ దగ్గర ఓడి కూడా తీస్తున్నాను, అది ఫినిష్. మరి ఎలారా బాబు, పప్పు తినాలందరా. మరి ముష్టోళ్ళు ఆడుకుంటావేంట్రా? వాడి పనే అది, ఎప్పుడు చూసినా అడుగుతాంటే. వాడా వాడు కంజూస్ గడే. ఏ సల్వార్ ఇలా రా. ఆ లుక్ ఏంటి? కమ్ హియర్. ఏంటది? సరిగ్గా నిల్చో. నిన్ను ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పు. మంచి మొగుడు రావాలంటే ఆడపిల్లలు ఏ నోము చెయ్యాలి? యూ వాంట్ యూజ్ ఆడియన్స్ పోల్? ఓకే ఆడియన్స్, యువర్ టైమ్ స్టార్ట్ నౌ. అర్థమైంది కదా? అట్ల తద్ది నోము చేయాలి. మరి మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్ డిగ్రీ రావాలంటే ఏ నోము చేయాలి? పఫ్ల నోము చేయాలి. అంటే అట్లు పంచినట్లు మా అందరికి పఫ్లు పంచాలి. అంచేత అర్జెంట్ గా పఫ్లు తెచ్చి సర్వ్ చేయి మాకు. కమాన్ క్విక్ క్విక్. నా దగ్గర అంత డబ్బు లేదు. ఏంటి, నువ్వు కాలేజ్కి వచ్చి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ బిల్లాకి ఎదురు చెప్తున్నావా? నువ్వేం చేస్తావో నాకు అనవసరం. వెళ్ళి ఆ పఫ్లు పట్టరా. ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ బాయ్. ఈవిడకు మీరేమవుతారు? నేను మేమిద్దరం ఫ్రెండ్స్ అండి. అలాగా. ఈ మందులు తీసుకొని మీరు త్వరగా రండి. ఓకే. ఓ మై గాడ్, మిస్సెస్ చక్రవర్తి. యా, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఈ మెడిసిన్స్. డాక్టర్, మెడిసిన్స్. ఏమైంది డాక్టర్? కంగారు పడవలసిన అవసరం లేదమ్మా. ఈవిడికి హై బీపీ ఉంది. ఈవిడ హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశాను. హీఈస్ ఆన్ ద వే. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ చక్రవర్తి. మిసెస్ చక్రవర్తిని మీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. రూమ్ నెంబర్ ఎంతో చెప్తారా? ఆ పేరుతో ఎవరు లేరే? షీస్ డాక్టర్ మేల్కోటెస్ పేషెంట్. మార్నింగ్ అడ్మిట్ చేశారు. కాస్త చూడండి. లక్ష్మీ చక్రవర్తి, రూమ్ నెంబర్ 208. దిస్ వే. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మి, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి. నెమ్మదిగా. నొప్పిగా ఉందా? కొద్దిగా. ఆ ప్యాకెట్లన్నీ పట్టుకుని ఎందుకమ్మా మెట్లు ఎక్కడం? టైంకి నీ ఫ్రెండ్ నేను హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే సీరియస్ అయ్యేది కదా. నా ఫ్రెండా? ఎవరు? షాపింగ్ కి నేను ఒక్కదానే వెళ్ళానే. అదంతా నాకు తెలీదమ్మా. ఎవరో అమ్మాయి తన దుప్పటాతో నీ కట్టుకట్టి హాస్పిటల్లో జాయిన్ చేసిందట. డాక్టర్ అంకుల్ చెప్పారు. మేము వచ్చేసరికి అమ్మాయి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ఏంటండి? చూడండి చూడండి చూడండి.
మా ఆయన అనుకున్నాను. పర్వాలేదమ్మా, ఇంకెప్పుడు అలా అనుకుని పడకండి, చచ్చూరుకుంటాను. నవ్వారు గాని ఇక్కడ ఏం చేస్తున్నారు? నేననుకుని ఎంతమందిని పొడుస్తున్నావో చూస్తున్నాను. పాపం ఒక్క దెబ్బకి అవుట్ అయిపోయాడు. చాలండి. 25 ఏళ్ళగా నేను భరిస్తున్నాను కదా, ఒక్కసారైనా నాకు సారీ చెప్పావా? అవన్నీ ఇంటికి వెళ్ళక తీరిక చెప్తాను గానీ ముందు అటు చూడండి, ఆ అమ్మాయిని చూడండి. ఎర్రమూని వేసుకుని పిల్లలతో ఆడుకుంటుంది ఆ అమ్మాయి. మందార పువ్వులా ఎంత ముచ్చటగా ఉందో. మన కార్తీక్కి అచ్చం ఇలాంటి అమ్మాయినే చూడాలి. చూడొచ్చు, కానీ మనవాడు పాస్ అయ్యేసరికి ఆ అమ్మాయి అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ కూడా అయిపోతుంది. ముందు మన హీరోని పాస్ అవని, ఆ తర్వాత పెళ్లి సంగతి ఆలోచిద్దాం. ఒక్క క్షణం ఉండండి, స్వామి ప్రసాదం ఇస్తాను. అలాగే. హలో ఆంటీ, నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్, హాస్పిటల్. సారీ ఆంటీ, మీరు స్పృహ తప్పి పడిపోయారు కదా, ఎలా గుర్తుపడతారు? తల మీద దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? అంటే నువ్వు? నా పేరు నేహ. ఆ రోజు మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే. అలాగా? సమయానికి దేవతలా వచ్చి నాకు సహాయం చేసావని డాక్టర్ గారు చెప్పారు. అంత చేసిన దానివి నాకు స్పృహ వచ్చేంత వరకైనా ఉండొచ్చు కదమ్మా. కనీసం నీకు థ్యాంక్స్ చెప్పడం అన్నా కుదరలేదు. దానికి మీరేం ఫీల్ అవ్వకండి ఆంటీ, డాక్టర్ గారు కంగారే లేదని చెప్పారు, అందుకే వెళ్ళిపోయాను. అంకుల్, ఆంటీకి హై బీపీ ఉందని తెలిసి కూడా షాపింగ్ కి ఒక్కదానే ఎందుకు పంపించారు? లేదమ్మా, ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. ఈసారి నుంచి తనను ఒంటరిగా పంపించలే. వస్తానంటీ. నేహ ఒక్క నిమిషం. మీ వాళ్ళందరినీ తీసుకుని మా ఇంటికి భోజనానికి రావాలి. తప్పకుండా వస్తానంటీ. ప్రసాదం తీసుకెళ్ళమ్మా. నమస్కారం అండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. వెళ్ళొస్తానండి. మంచిదమ్మా. వస్తానంటీ, బాయ్. ఇదిగో అమ్మా ప్రసాదం. పూజారి గారు, ఆ అమ్మాయి మీకు తెలుసా? బాగా తెలుసమ్మా, చాలా మంచి అమ్మాయి. పాపం చిన్నప్పుడే తల్లిపోయింది, అయినా కష్టం తెలియకుండా పెంచుతున్నారు వాళ్ళ నాన్నగారు. మంచి కుటుంబం, చదువు, సంధ్య, పెద్దలంటే భయం, భక్తి అన్నీ ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా అన్ని మంచి లక్షణాలున్న అమ్మాయిని నేనెక్కడా చూడలేదమ్మా. హలో, నేహతో మాట్లాడాలండి. నేహ ఇంట్లో లేదండి. మీరు నేహ ఫాదరా? అవునండి. మీరు? నా పేరు లక్ష్మీ చక్రవర్తి. ఓ, అంటే ఆ షాపింగ్ కాంప్లెక్స్, హై బీపీ హాస్పిటల్ మీరేనా? అవునండి. ఇప్పుడు ఎలా ఉంది మీకు? బానే ఉందండి. నేహ చాలా హెల్ప్ చేసింది. దాందే ఉందిలేండి, ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? మీరంతా కలిసి మా ఇంటికి భోజనానికి రావాలి. ఓ షూర్ షూర్, తప్పకుండా వస్తాం. హాయ్ ఆంటీ. హాయ్ నేహ. రాము, రా రా రా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా. నిజంగానా? నిన్నే వస్తావని చాలాసేపు ఎదురు చూశాను. నిన్న రావడానికి కుదరలేదు ఆంటీ, ఇవాళ లాస్ట్ అవర్ క్లాస్ లేదు, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను. హాయ్ నేహా. హాయ్ అంకుల్. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే అంకుల్. మీ ఇల్లు చాలా బాగుంది అంకుల్, బయట గార్డెన్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. ఇందాక స్పెషల్ ఏదో చేసినట్టున్నావు. పిజ్జాలు చేశాను. ఈ పిజ్జాలు చేసే బదులు ఏ సున్నుండలో పకోడీలో చేసి ఉండొచ్చు కదా. అబ్బాయికి ఇష్టమని చేశాను. చూసావా నేహా, నా కేక్ రెట్టు దక్కనివ్వదు, నాకు ఇష్టమైనవి ఏవి చేయదు మీ ఆంటీ. అయినా అడ్జస్ట్ అయిపోతున్నాను. మస్ట్ బి నరేష్, 1 minute. ఆంటీ, అబ్బాయి పిజ్జాలు అంటున్నారు, ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఏ కాలేజ్? సిఆర్ఆర్ కాలేజ్. రియల్లీ? నేను కూడా అక్కడే చదువుతున్నాను. అలాగా? మా వాడు నీకు తెలుసుండాలే. పేరేంటి? కార్తిక్. కార్తిక్? ఫైనల్ ఇయర్ వాళ్ళు నాకు అంతగా తెలీదు, కానీ బిల్లా గ్యాంగ్ అని ఓ రౌడీ గ్యాంగ్ ఉంది. వాళ్ళు మాత్రం నన్ను మొదటి నుంచి ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. అంటే నేహా, మీ కాలేజీలో కూడా ర్యాగింగ్ ఉందా? ఉందా అని మెల్లగా అడుగుతారేంటి? ఉన్నదే అది. ఫస్ట్ డేనే నా కుర్తాని పైజామాలోకి టక్ చేయించారు. అంత దారుణమా? కానీ మా కార్తీక్ ఈ విషయాలేవి నాతో చెప్పలేదే. అయినా
వాడికి ఎంతసేపు తన చదువు పుస్తకాలు తప్ప ఇలాంటివేమీ పట్టం. వాడికి దొరికిన ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్లే. ఏ చెడు అలవాట్లు లేవు. అమ్మాయిల వైపు కన్నెత్తైనా చూడ్డు. వాళ్ళు కావాలని పలకరించినా పక్కకు తప్పుకుంటాడు. ఎస్, మా వాడికి మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది. నువ్వు వాడి సర్కిల్లో చేరావనుకో ఈ బిల్లా గ్యాంగులు రంగా గ్యాంగులు నిన్నేవి చేయలేవు. అవును, మా వాడొచ్చే టైం అయింది. వాడిని నీకు పరిచయం చేస్తాను. ఓకే ఓకే. ఓ మై గాడ్ ఆంటీ, చాలా టైం అయింది. మరోసారి వస్తాను, అప్పుడు పరిచయం చేద్దరు గాని. కనీసం కాఫీ టీ అయినా తీసుకో. నో ఆంటీ, ఫస్ట్ టైం నువ్వు మా ఇంటికి వచ్చావు, ఏదో ఒకటి తీసుకోవాలి. నో ఫార్మాలిటీస్ అంకుల్. ఇప్పుడే వస్తాను. నైస్ బ్యాంగ్. థ్యాంక్ యూ అంకుల్. ఏంటంటే ఇది? ఆ రోజు నువ్వు నా తలకు కట్టిన చున్నీ నేను నీకు తిరిగి ఇవ్వలేదు. దానికి బదులుగా ఇస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటీ? ఫ్రెండ్స్ మధ్య ఈ ఫార్మాలిటీస్ ఏంటి? నేను వెళ్ళొస్తాను. టైం అయింది ఆంటీ. ఎనీవే థ్యాంక్స్. బై అంకుల్. బై ఆంటీ. బై. స్వీట్ గర్ల్. ఇవి కళ్ళ, ఇది నడువా. ఈ ఫిగర్ అదిరింది. ఇదిగోరా. రే ఏంట్రా అంత ఇదిగా చూస్తున్నావు? ఒరే, ఇలాంటి అందమైన అమ్మాయి, నాలాంటి అందమైన అబ్బాయి. ఏంటి నువ్వు అందమైన అబ్బాయివా? నువ్వేమని అనుకోరా, మేమిద్దరం కలిసి ఓ సాంగ్ చేసుకుంటే ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నా. ఏడ్చినట్టు ఉంటది. నాకైతే ఏడ్చినట్టు ఉంటుందిరా. మరి నీకెట్టుంటుందో చెప్పు. నాకా? వెళ్ళిపోయాడు. ఫిగర్ అలాంటిది.